సిడబ్ల్యూసి మెంబర్ అన్న చల్లా వంశీచంద్రెడ్డి గారు తమ అమూల్య సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సభాధ్యక్షులు కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి గారికి, మీ అందరి ప్రియతమ నాయకులు, దేవరకద్ర నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ కూడా మీరు చూడనట్టుగా, మీరెవ్వరు కూడా ఊహించనట్టుగా అభివృద్ధి పదంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నటువంటి నాకు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రియమైన శాసనసభ్యుడు జిఎంఆర్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీష్ గారికి, పిసిసి నాయకులు అరవింద్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి గారికి, పట్టణ అధ్యక్షులు రాములు గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శకుంతలమ్మ గారికి, లలితమ్మ గారికి, షఫీ గారికి, శేఖర్ రెడ్డి గారికి, విజయమోహన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి దేవరకద్ర నియోజకవర్గానికి చెందినటువంటి, మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్డాకుల మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎంపీటీసీ సభ్యులకు, సర్పంచ్లకు, మాజీ ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అడ్డాకుల గ్రామ ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, కాంగ్రెస్ అభిమానులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా మీరు అందరు కూడా మొన్న శాసనసభ ఎన్నికల్లో చాలా కష్టపడి మీరందరూ చెమట ఓడిచి మీకోసం పనిచేసేటువంటి వ్యక్తి. మనం ప్రతిపక్షంలో ఉన్నన్ని సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి జిఎంఆర్ గారిని శాసనసభ్యునిగా ఎన్నుకోవడం కోసం కష్టపడ్డందుకు మీకు అందరికి కూడా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీరెంత కష్టపడైతే మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారో అంతకు రెట్టింపు కష్టంతో ఇవాళ మీకు సేవకుడిలాగా పనిచేస్తున్నాడు జిఎంఆర్ గారు. మేము ఇందాక మదనాపూర్ గ్రామ సంబంధించి ఆ మండలానికి సంబంధించి మండల కేంద్రంలో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మేము వేదిక మీద నుంచి మాట్లాడుతున్నప్పుడు చూసిన నేను కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి సంతకాలు పెట్టించుకోవడానికి లబ్ధిదారులు వస్తే ఈడ మేము నిలబడ్డం, మేము మాట్లాడుతున్నామో వాళ్ళ ఆ ప్రపోజల్స్ అన్నీ ఏవైతున్నాయో అవి కిందికెళ్ళి అందుకొని దీని మీద పెట్టి జేబులోకి వెళ్ళి పెన్ను తీసి దీని మీదనే సంతకాలు పెడుతున్నటువంటి శాసనసభ్యుడు. అంటే మాట్లాడేటప్పుడు కూడా వేదిక మీద నుంచి మాట్లాడేటప్పుడు దొరికే ఆ 2 నిమిషాల సమయం కూడా ప్రజల కోసం, ప్రజలకు ప్రభుత్వం యొక్క ఫలాలు సరైన లబ్ధిదారులకు అందాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి శాసనసభ్యుడు మీ ముందు ఉన్నటువంటి మీ జిఎంఆర్. నేను ఇవాళ ఎంతో విశ్వాసంతో చెప్తున్నా, 1 సంవత్సరం తర్వాత మీరందరూ కూడా ఏ నాయకులు, ఏ కార్యకర్తలు అయితే మొన్న కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, జిఎంఆర్ కోసం కష్టపడ్డారో, ఏ ఓటర్లు అయితే జిఎంఆర్ కోసం మొన్న ఓట్లు వేసినరో వాళ్ళందరూ కూడా గర్వంగా సంవత్సరం తర్వాత చెప్తారు, మేము మా ఎమ్మెల్యే జిఎంఆర్ కోసం పనిచేసినాము, నా ఓటు నేను జిఎంఆర్కి వేసిన, అగో ఎమ్మెల్యే అంటే జిఎంఆర్ లాగా ఉండాలనేటట్టు. జిఎంఆర్ కి ఓట్లు లేని వాళ్ళు కూడా చెప్తారు సంవత్సరం తర్వాత, అరే మేము తప్పు చేసినాం జిఎంఆర్ కి ఓటేయక, ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా పనిమంతుడు అయినటువంటి జిఎంఆర్ కే మేము ఓట్లు వేస్తామని జిఎంఆర్ కి మన ఓట్లు అయిన వాళ్ళు కూడా చెప్తారు. అంత చిత్తశుద్ధితోటి దేవరకద్ర నియోజకవర్గానికి ఒక సేవకుడిగా మీకు అందరికి పనిచేస్తాడనే విశ్వాసాన్ని ఈ 2 నెలలల్లా ఆయన పనితనం ద్వారా ఆయన చాటి చెప్తున్నాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నా. ఇక ఇవాళ శాసనసభ్యునిగా పనిమంతుడైనటువంటి జిఎంఆర్ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ ఎమ్మెల్యే ఏది అడిగినా కానీ కాదన్నకుంటే ఇచ్చే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న సంవత్సరాలల్లో దేవరకద్ర నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా.
మీకు కావాల్సినటువంటి సాగునీరు, తాగునీరు, రవాణా సౌకర్యాలు, అలానే మెరుగైనటువంటి విద్య, వైద్య సదుపాయాలు కూడా ఈ నియోజకవర్గానికి, మరి ముఖ్యంగా అడ్డాకుల మండలానికి అందించే బాధ్యత జిఎంఆర్ గారు రేవంత్ రెడ్డి గారి అండతో తీసుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇవాళ మీరు గనక చూస్తే ఎక్కడ చూసినా ఏమైనా అభివృద్ధి మన జిల్లాలో జరిగిందంటే అది కేవలం 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది తప్ప గత 10 సంవత్సరాలలో ఏం జరగలే. ఏం జరిగింది గత 10 సంవత్సరాలలో అంటే, మన దగ్గర ఉన్నటువంటి ఇసుకని మన నియోజకవర్గానికి బయటికి దొంగతనం చేసిండ్రు. మనకు నీళ్లు కావాలని ప్రాజెక్టులు కట్టమని మనమంటే ఆ ప్రాజెక్టులలో కమిషన్లు తిన్నారు. ఆ ప్రాజెక్టులలో ఉండే నల్ల మట్టిని దోచుకొని బిల్డింగ్లకు మీద బిల్డింగ్లు 100 కోట్లతోటి ఉండనికే బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇది తప్ప చేసింది ఏం లేదు. ఇంతకు ముందు మీకున్నటువంటి శాసనసభ్యులు ధనార్జన మీద శ్రద్ధ పెట్టిండ్రు, ఇసుక దోపిడీ మీద శ్రద్ధ పెట్టిండ్రు, నల్లమట్టి దోపిడీ మీద శ్రద్ధ పెట్టిండ్రు. ఇప్పుడు మీకున్నటువంటి శాసనసభ్యుడు మీకు నీళ్ళు ఎట్లా తేవాలనే ఆలోచన చేస్తుండు, మీకు పథకాలు ఎట్లా మంజూరు చేయాలనే ఆలోచన చేస్తుండ్రు. ఇందాక నాగిరెడ్డి అని చెప్పిండు, మేము రాత్రి తిమ్మాయిపల్లి తండల వండుకున్నామని. తిమ్మాయిపల్లి తండల తిరుగుతున్నప్పుడు ఆడున్నటువంటి గిరిజనులు అందరు కూడా వచ్చి చెప్పిండ్రు, మదన చెప్పిండు ఆడ, మీకు అందరు కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తుంది, మీరు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఒకసారి మీకు చెప్తా. 2014 వరకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మేమెవ్వరం కూడా మా తండల కరెంటు బిల్లు 1 పైసా కూడా కట్టలేదు. 2014 వరకు. 2014లో టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఫ్రీగా మీటర్లు ఇచ్చిండ్రు దళితులకి, గిరిజనులకి, పేదోళ్ళకి. ఎందుకు ఫ్రీగా మీటర్లు ఇచ్చిందంటే, ఎంత తెలివి కల్లోడు చూడు కేసీఆర్. మీటర్లు ఫ్రీగా ఇచ్చిండ్రు అని, అరే మీటర్ ఫ్రీగా వస్తుంది కదా అని మనం మీటర్ తీసుకున్నాం కదా. మీటర్ తీసుకున్నాక ఆ మీటర్కి ఎంత అవుతుంది? 500, 600 మీటర్ ఫ్రీగా ఇచ్చి నెలకు 2000 రూపాయలు కరెంటు ఛార్జ్ వసూలు చేసిండ్రు మన దగ్గర. అంటే 600 రూపాయలు మనకు ఆశ చూపి, పేదోళ్లకు ఆశ చూపి 600 రూపాయల కరెంట్ మీటర్ ఫ్రీగా ఇచ్చి నెలకు 2000 రూపాయలు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 24,600 మనకు ఫ్రీగా ఒక చేయికి ఇచ్చి 24,000 సంవత్సరానికి మన పేదోళ్ళ దగ్గర లూటీ చేసిండ్రు. అట్లా టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కరికి 2000 రూపాయల కరెంటు బిల్లు తిమ్మాయిపల్లి తండలు వచ్చిందని ఆడున్నటువంటి హనుమంతు నాయక్ గాని ఆడున్నటువంటి నాయకులందరూ కూడా చెప్తుండే. కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. పేద ప్రజల కోసం, దళిత, గిరిజన, బడుగు బలహీన మైనార్టీ వర్గాల కోసం, రైతుల కోసం, యువకుల కోసం, విద్యార్థుల కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఇవాళ 200 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు కాల్చేటువంటి పేదలకందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చే ఆలోచన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది. అది గత ప్రభుత్వానికి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి తేడా. ఇంకొన్ని రోజులైతే మీకు అందరికీ కూడా 500 రూపాయలకే కాంగ్రెస్ పార్టీ సిలిండర్ ఇవ్వబోతున్నది. ఇప్పటి వరకు ఎంత ఉంది సిలిండర్ రేటు? 1200 ఉన్నది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 400 ఉండే సిలిండరు. బీజేపీ కేంద్రంలో వచ్చినాక కేంద్రం ప్రభుత్వం 400 ఉన్న సిలిండర్ ని 1200 రూపాయలు చేసింది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే 1200 రూపాయలు ఉన్న సిలిండర్ ని ఇవాళ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, జిఎంఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత బీజేపీ వాళ్ళు ఇచ్చే 1200 సిలిండర్లని కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకి ఫుల్ సిలిండర్, పెద్ద సిలిండర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. మొన్న ప్రకటించినటువంటి 6 గ్యారంటీలతో పాటు హామీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు అందించే బాధ్యత దేవరకద్ర నియోజకవర్గంలో జిఎంఆర్, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తీసుకుంటారని ఇవాళ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత శాసనసభ ఎన్నికల్లో మీరెట్లయితే జిఎంఆర్ గెలుపు కోసం కష్టపడి పనిచేసిండ్రో, అలానే 2019 లోక్సభ ఎలక్షన్ల ఇందాక లలితమ్మ చెప్పింది, పొన్నకల్ గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ లలితమ్మ 2019లో
కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నన్ను ఎంపీగా పోటీ చేయమన్నప్పుడు నేను మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు నాకు ఇంకా గుర్తు, మీరు అందరు కూడా చాలా కష్టపడి పనిచేసిండ్రు. దేవరకద్ర నియోజకవర్గంలో మదన్ అయితే ఆ రోజు నేను కాదు పోటీ చేస్తున్నది ఎంపీగా, తనే ఎంపీగా పోటీ చేస్తున్నట్టుగా ఆ బాధ్యత మొత్తం తన భుజస్కంధాల పైన మోసి ఆనాడు కష్టపడి పనిచేసిండు మదన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా 2019లో నేను అభ్యర్థిగా ఉన్నప్పుడు నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిండ్రు. ఆనాడు ఫలితం మనకు సానుకూలంగా రాకపోయినా పర్లేదు, మీరందరూ కూడా కష్టపడి పని చేసినందుకు నిజంగా మీకు అందరికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 2019లో ఎట్లా కష్టపడ్డారో, మన శాసనసభ ఎన్నికల్లో మదన్న గెలుపు కోసం ఎట్లా కష్టపడ్డారో, రానున్న ఎంపీ ఎలక్షన్ లో కూడా మీరందరూ కూడా అదే విధంగా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీగా ఇక్కడ గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నా. నేను మదన్న ఇద్దరం కూడా జోడెడ్ల లాగా పనిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో ఈ దేవరకద్ర నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామని, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపియడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులని కార్యకర్తలని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలానే రానున్న ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు అండగా ఉండి ప్రతి గ్రామంలో కూడా మనమే గెలిచేటట్టుగా మనందరం కూడా కష్టపడి ప్రయత్నం చేసుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇంత ఎండ ఉన్నా గానీ మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి రానున్న ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.